ఒక చిన్న గ్రామంలో డబ్బు మీద ఎక్కువ ఆశ పెట్టుకున్న ఒక మనిషి ఎలా పెద్ద పాఠం నేర్చుకున్నాడో తెలుసా? విజయనగర సామ్రాజ్యంలో రాజు కృష్ణదేవరాయలు న్యాయంగా పాలించేవాడు. ఆ రాజ్యంలో తెలివైన తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. ఒక గ్రామంలో రాఘవ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ప్రజలకు అప్పు ఇస్తాడు కానీ చాలా ఎక్కువ వడ్డీ తీసుకుంటాడు. పేద రైతులు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక బాధపడుతున్నారు. వాళ్ల ముఖాల్లో భయం కనిపిస్తుంది. ఒక రైతు చేతులు జోడించి అడిగాడు, దయచేసి కొంత సమయం ఇవ్వండి. కాని ఆ వ్యక్తి కోపంగా అన్నాడు, నాకు డబ్బు ఇప్పుడే కావాలి. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన సమస్యకు పరిష్కారం తెనాలి రామనే. వాళ్ళు తెనాలి దగ్గరకు వెళ్లి తమ బాధ చెప్పుకున్నారు. తెనాలి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, పర్లేదు, నేను చూసుకుంటాను. తర్వాత రోజు తెనాలి ఆ ధనవంతుడి ఇంటికి వెళ్లాడు. నాకు కొన్ని పెద్ద మట్టి కుండలు కావాలి అని అడిగాడు. లోభంతో ఉన్న ఆ వ్యక్తి వెంటనే ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తెనాలి కుండలు తిరిగిచ్చాడు. కాని వాటితో పాటు చిన్న కుండలు కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇవేంటి? తెనాలి నవ్వుతూ అన్నాడు, మీ కుండలు పిల్లల్ని పుట్టించాయి. అది విని అతని కళ్ళు మెరిపించాయి. అతని ఆశ ఇంకా పెరిగింది. అతను ఆనందంగా ఆ చిన్న కుండలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తెనాలి మళ్లీ కుండలు అడిగాడు. ఆ వ్యక్తి ఆశతో మళ్లీ ఇచ్చాడు. ఈసారి తెనాలి వాటిని తిరిగివ్వలేదు. ఆ వ్యక్తి కోపంతో తెనాలి దగ్గరకు వచ్చాడు. నా కుండలెక్కడ్ అని అరిచాడు. తెనాలి ప్రశాంతంగా అన్నాడు, మీ కుండలు చనిపోయాయి. ఏమిటిది? కుండలు ఎలా చస్తాయి అని అతను ఆశ్చర్యపోయాడు. తెనాలి సమాధానమిచ్చాడు, పుట్టగలిగితే చచ్చగలవు కూడా. ఈ విషయం రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు కృష్ణదేవరాయలు అన్నీ విన్నాడు. తెనాలి తెలివిని అర్థం చేసుకున్నాడు. రాజు గట్టిగా నవ్వాడు. ఆ వ్యక్తి తలదించుకున్నాడు. తన తప్పు గ్రహించాడు. ఆ రోజు నుండి అతను ఎవరినీ మోసం చేయలేదు. లోభం కాదు, ఎక్కువ ఆశ మనిషిని కిందకు లాగుతుంది. తెలివి మాత్రం మనిషిని పైకి తీసుకెళ్తుంది.